ఈరోజు మనం టాపిక్ నార్మల్ డెలివరీ. సో దాని గురించి చూస్తాము. సో మన మెయిన్ గోల్ ఏంటంటే తల్లి బిడ్డ సంతోషంగా ఉండాలి. అలా మనం తీసుకునే ఆహారం కానీ, మనం చేసే పని కానీ, మన ఆలోచన కానీ అన్నీ కూడా దాని వైపే. ఈ రెండునే అందుకే అన్నాము మన ఐడెంటిటీ, మన వ్యక్తిత్వం ఏంటి అని మనం మంచి తల్లి, ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే మనం మంచి బిడ్డని మనం తీసుకుంటాం. ఈ ఒకటి మనకి, ఈ ఒక ఆలోచన మళ్ళీ 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 మనం అనుకుంటే చాలు. రెండో గోల్ ఏంటంటే డెలివరీ నార్మల్గా, హ్యాపీగా, ఈజీగా అయిపోవాలి. సో మనం కొంచెం దానికి స్పెసిఫిక్ డయట్స్ చెప్తాము, ఎక్సర్సైజ్. మెయిన్గా గర్భసంచి ద్వారానికి మనం మానసిక పరిస్థితి, మనం భయమో డౌట్ వదిలిపెట్టేస్తే ఇట్లా రబ్బర్ బ్యాండ్ లాగా అవుతుంది. ఇట్లా మెత్తగా అయ్యి ఈజీగా ఓపెన్ అవ్వగలది. రబ్బర్ బ్యాండ్ లాగా అయితే 9th మంత్ బిగినింగ్లో ఈజీగా మనకి సాగిపోతుంది. ఎక్కువ పెయిన్ అనేది తెలీదు. ఇట్లా ఓపెనింగ్ క్లోజ్డ్గా ఉంటుంది, కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఇట్లా ఓపెన్ అయ్యి సాఫ్ట్ అయ్యి ఉంటే మనకి చాలు. పెయిన్ బిగినింగ్లో ఈ స్టేజెస్లో మైల్డ్ పెయిన్స్తో ఓపెన్ అవుతుంది. ఈ ప్లేస్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ పెయిన్ తెలుస్తుంది ఇక్కడ. అప్పుడు తల ఇంకా దిగిపోతుంది. ద్వారం ఓపెన్ అయిపోతే ఫుల్గా ఏమవుతుంది, ఇంకా దిగడమే. అప్పుడు కొంచెం స్ట్రాంగ్ పెయిన్స్ మనకి అవసరం అనమాట. అది కూడా కాసేపే ఉంటుంది. సో కానీ ఇక్కడే మనకి ఎక్కువ మెత్తగా కాకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ పెయిన్స్ మనకి అవసరం లేదు. మెత్తగా ఉన్నప్పుడు మైల్డ్ పెయిన్స్తోనే ఇక్కడ వరకు మనం వచ్చేసేయగలుగుతాం. ఇది ద్వారం క్లోజ్డ్గా ఉంది, కొంచెం మెత్తగా అవుతుంది. దీనికంటే తల కొంచెం దిగింది. ఇక్కడ ఇంకా వచ్చే కొద్దీ ఇంకా కొంచెం తల దిగుతుంది. ఫుల్గా ఓపెన్ అయిపోతే ఈ లాస్ట్ కొంచెం తల దిగిపోతుంది అనమాట. ఈ ద్వారం ఓపెనింగ్కే మనకు అర్థమయ్యేదానికి హాఫ్ వే ఓపెన్ అయిపోతే చిన్న కమలా పండు సైజు, ఇంకా కొంచెం ముక్కలు భాగం అంటే యాపిల్ లాగా, ఇది పపాయ సైజ్. సో ఇది మనకి డైలటేషన్కి అర్థంగా దానికోసం చెప్తాం. సో ఇప్పుడు మనం తక్కువ నొప్పి అయినా మన చేతిలో ఉంది, ఎక్కువ నొప్పి అయినా మన చేతిలోనే ఉంది అనేది అర్థం చేసుకున్నాం. సో కాబట్టి మన మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకుంటే ఎటువంటి పైనలో మనకి ఎట్లా ఉంటుంది అనేది చూస్తాం. మనం అంటే డౌట్ ఏం లేకుండా ఉండడం, నొప్పి గురించిన డౌట్. అందుకనే ఈ విషయం అంతా మనం బాగా తెలుసుకొని నొప్పి గురించిన భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కాన్ఫిడెంట్గా నేను అన్నీ బాగా చేసుకుంటాను, ఇది కూడా చేసేసుకుంటాను అని కొంతమంది అట్లా ఉంటారు. ఎక్సర్సైజ్ బాగా చేస్తాను కాబట్టి నాకు ఈజీగా చేసుకుంటున్నానని కొంతమంది ఉంటారు. నేను టాక్ టు బేబీ బాగా చేశాను, నా బేబీ నాకు కోఆపరేట్ చేస్తుందని కొంతమంది చెప్తారు. సో అట్లా పక్కన మా ఆయన ఉన్నారు లేదా మా అమ్మ ఉంటుంది, నాకు అది చాలు అనే సెక్యూర్ ఫీలింగ్, ఆ భద్రతా భావం పక్కనే ఉండడం. ఎందుకంటే ఆ మైండ్ రిలాక్సేషన్, ఎప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుందో మనం ఇచ్చే మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి ద్వారం ఓపెనింగ్కి. అదే మనం ఎంతమంది భయం ఉండింది అంటే ఇది ఎందుకంటే మన మెడిసిన్స్ ఆర్ నాట్ ఫియర్ కిల్లర్స్. మన డౌట్నో మన భయాన్నో ఈ మందులు ఏమీ చేయలేవు. అందుకనే డౌట్ భయము మనం ఎక్స్ప్రెస్ చేసే, బయట చెప్పేసేసి ఏం డౌట్, చిన్న డౌట్ సిల్లీ అనుకోకుండా చెప్పి క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడు ఫ్రీ అయిపోతామో అప్పుడు మందులు చాలా బాగా పనిచేస్తుంది, ఈజీగా మనకి అయిపోతుంది. కాబట్టి మనం మన బిడ్డకి ఇచ్చుకునేది ఈ లేబర్ పెయిన్స్. తర్వాత మూడోది సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం. మనం ట్రాఫిక్లో పోతూ ఉంటాం, ట్రాఫిక్లో ఒంటరిగా పోతే చాలా అటు ఇటు అడ్డంగా వస్తే మనం భయం అనిపిస్తుంది. అదే పక్కన ఎవరైనా ఉంటే, మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చేయి పట్టుకున్న వాళ్ళు గమ్ముగా పక్కన ఉన్నా కూడా మనకేంది చాలా కంఫర్ట్, చాలా సెక్యూర్ ఫీలింగ్. అదే ట్రాఫిక్ అట్లనే ఉంటుంది, మనం నడిచి వెళ్ళిపోతాం. కుక్కని చూసి భయం వేస్తుంది. అదే వాళ్ళ యజమాని ఉంటే వాళ్ళకి చెప్పేస్తే ఆయన పక్కనకు వస్తే ఆ కుక్క ఏమైపోతుంది, అక్కడ మనకు ఆ భయం పోతుంది. ఇక్కడ కూడా ఆ భయం ఉన్నా కూడా
ఎక్స్ప్రెస్ చేసి మనకు ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు పక్కన అట్లా ఉన్నప్పుడు మన ఆ భయం అనేది వదిలిపెట్టేస్తాము. సో దానికోసం మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో, మనం చేయాల్సింది 25% తల్లి, బేబీ ఒక 25%, మన మందులో ఒక 25%, మేము 25%. ఆ 25% మీరు చేయాలి, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, టాక్ టు బేబీ చేసుకుంటూ, డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటూ మేము ఉన్నాము అనే ఒక భద్రతా భావం తెలుసుకుంటే ఎప్పుడు డెలివరీ కూడా ఈజీగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయిపోతుంది. సో 4వది డైవర్షన్. సో డెలివరీ అప్పుడు మనం ఏం చేస్తామంటే మాట్లాడతాం, జోక్స్, పాటలు పాడడం, డాన్స్, ఎక్సర్సైజ్, ఇవన్నీ ఏంటంటే డైవర్షన్. పెద్ద ఇది మనం చూస్తుంటాం అంతకుముందు రైల్వే స్టేషన్లో పెద్ద బరువు అదంతా తోస్తూ ఉండేటప్పుడు ఇది తెలియకుండా ఉండేదానికి పాటలు పాడతారు. సో అట్లా పాడుతున్నప్పుడు ఏమవుతుంది, డైవర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ నొప్పి తెలీదు. నారాత వేసినప్పుడు కూడా అంతే, ఆ మొనాటని తెలియకుండా ఉండడానికి కోసం పాటలు పాడతారు. అప్పుడే మనం ఏమవుతుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఏ డెలివరీ అయినా మనం సంతోషంగా తీసుకోండి. కొంతమంది ఇట్లా పక్కన వాళ్ళు చెప్పేశారని సిజేరియన్ అయ్యి మంచి బిడ్డ ఉన్నా కూడా ఆ బేబీతో సరిగ్గా ఫీడింగ్ ఇవ్వకుండా ఆ బాధతోనే గడిపేస్తారు. కాబట్టి సిజేరియన్ అనేది చెడ్డది కాదు, అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. కానీ దాన్ని అవాయిడ్ చేసేదానికి మనం మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం. కానీ ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బేబీ హెల్త్ ఎవరు మనం తిరిగి ఇవ్వలేము ఒక్కొక్కసారి. అందుకనే మనం ఖచ్చితంగా నార్మల్ అనేది ఈజీగా అయ్యేదానికి, హ్యాపీగా అయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తాం. అవసరమైనప్పుడు సిజేరియన్ అయినా చేసుకుంటాం. ఎందుకంటే మనం మంచి తల్లి కాబట్టి మనం మంచి బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాం.